అనంతపురం జిల్లా రాప్తాడు సభలో సిద్ధం సభలో వైసీపీ పెట్టుకున్న సిద్ధం సభలో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది దాన్ని ఎట్లా వర్ణించాలి, దాని గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నా నేనైతే. సో ఈ స్టోరీలో దీని గురించి మొత్తం మాట్లాడుకుందాం, అన్ని ఆస్పెక్ట్స్ అన్ని యాంగిల్స్ మాట్లాడుకుందాం. అయితే ఈ స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి? సో ఇక త్వరలో ఏబిఎన్ రాధాకృష్ణ రాప్తాడు పోలీస్ స్టేషన్ దాకా వచ్చే పరిస్థితి ఉందా, ఎందుకు ఒకవేళ వస్తే అనేది మనం ఒకసారి వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ కొట్టమని అడగట్లా. దయచేసి ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నా. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని నా ఉద్దేశం. సో దయచేసి మీరు స్టేటస్లో పెట్టుకోండి. దాంతోపాటు నా రిక్వెస్ట్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో కూడా మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఈ ఒక్క టాపిక్ మీద. మిగతా వాటి మీద కామెంట్ అయిపోయినా పర్లేదు, కానీ నేను మాడబోయే ఈ అంశం మీద దయచేసి టాపిక్ మీద మీరు కామెంట్ చేయండి. విషయంలోకి వద్దాం. రాప్తాడ్లో సిద్ధం సభ జరుగుతుంది. ఆ సభలో ఏబిఎన్ రిపోర్టర్ని, ఫోటోగ్రాఫర్ని పిచ్చ కొట్టారు. అది అసలు సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి సంఘటన అది నా దృష్టిలో. అక్కడ కొట్టింది ఏబిఎన్ రిపోర్టర్నా, అక్కడ జరుగుతుంది సిద్ధం సభ వైసీపీదా నేను అనట్లా. ఇదే రా కథలరా సభలోనో, మహానాడులోనో, సాక్షికి సంబంధించిన వాడినో, ఎన్టీవీకి సంబంధించినటువంటి వ్యక్తినో కొట్టినా కూడా ఇట్లాగే స్పందించాలి మనం, ఇట్లాగే మాట్లాడాలి మనం, ఇట్లాగే దీని గురించి డిస్కస్ చేసుకోవాలి మనం. అతను ఏ తప్పైనా చేయనివ్వండి. కొంతమంది ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు ఎంత నీచమైనటువంటి కవరింగ్ అంటే, కొంతమంది అయితే మరీ హీనం, కొట్టాల్సిందే, వాడికి అట్లా అవ్వాల్సిందే, ఏబిఎన్లో నెగిటివ్ వేస్తారు కదా జగన్ గురించి. అంటే జనాలని ఎంత వరస్ట్గా తయారు చేసేసారంటే ఈ పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా, మీడియాలో ఒకటి గురించి ఇంకొకడు తప్పుగా ప్రచారం చేస్తే దాని మీద ఒక లీగల్ ఆస్పెక్ట్లో ముందుకెళ్ళాలని, పోలీసు వ్యవస్థ అనేది ఒకటి ఉంటుందని, లేదా జ్యుడిషియల్ వ్యవస్థ ఒకటి ఉంటుందని, దాని ప్రకారం వెళ్ళాలి అని ఆ జనాల మైండ్లోంచి అది తీసేశారు కంప్లీట్గా. ఒకటి మీద ఇంకొకటి దాడి చేస్తే వాడు ఆ రోజు తప్పు చేశాడు కదా అందుకే దాడి చేశారు వీడిని అనేంత ఒక మృగం లాంటి ఒక కల్చర్లోకి ముందుకెళ్లాల్సినటువంటి నాగరికతను వెనక్కి తీసుకెళ్తూ ఒక మృగం లాంటి కల్చర్ని ఈరోజు సృష్టించి అటువంటి దాన్ని ప్రజల మనసుల్లోకి, యువత అంటున్నారు ఈ మాట, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రోజు నెగిటివ్గా మాట్లాడతాడు కదా అందుకే కొట్టారు అని. అంటే ఎంత మూర్ఖపు మాటలు ప్రజల మనసుల్లోంచి వస్తున్నాయో చూడండి. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఇదే దాడి సాక్షి రిపోర్టర్ మీద రా కథలరా సభలో ఉంటే టీడీపీ వాళ్ళు కూడా అట్లాగే అంటారు, సాక్షి వాడు రోజు ఇట్లాగే మాట్లాడతాడు కదా, ఇట్లాగే వేస్తాడు కదా, వాడికి అట్లాగే అవ్వాలని. అంటే ఎదుర్కోవటం అనేది ఒక లీగల్ ఆస్పెక్ట్లో, పోలీస్ ఆస్పెక్ట్లో మానేసి ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టుకుని తన్నుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితిని జనాలు నార్మలైజ్ చేసేలాగా తీసుకొచ్చేసారు. అతన్ని దాదాపు 1/2 కిలోమీటర్ దాకా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. నేను చూసా కూడా వీడియో, మీరు చూసే ఉంటారు. జరిగి కూడా ఒక 2 రోజులు అవుతుంది. సో ఎంత బాధాకరమైనటువంటి అంశం. ఒక మనిషిని, అతను రిపోర్టరా లేకపోతే ఇంకోట ఒక ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడా, అతను ఒక మినిస్టరా అనేది తర్వాత సంగతి. ఒక మనిషి మీద అంత విచక్షణ రహితంగా దాడి జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు దాన్ని ఆపకపోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. నెంబర్ 1. దాని మీద ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ వ్యవస్థగా ముఖ్యమంత్రి, ఆయన కేవలం వైసీపీగా ముఖ్యమంత్రి, ఒక వర్గానికి మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా. ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇది. ఇదే రాకలదర్రా సభలో సాక్షి రిపోర్టర్కి ఇట్లా జరిగి ఉంటే ఖచ్చితంగా చంద్రబాబును కూడా ఇట్లాగే డిమాండ్ చేసేవాళ్ళం మనం. ఖచ్చితంగా స్పందించాలి. తప్పు జరిగింది, ఎవరో ఇట్లా చేశారు, దాని మీద పోలీసులని మేము వెంటనే దాని మీద ఆర్డర్ వేసి నిజాలు బయటికి లాగుతాము, ఎఫ్ఐఆర్ కడతాము, ఎవరు తప్పు చేశారనేది అక్కడ పోలీసులు చూశారు, వీడియోలు ఉన్నాయి, ఎవరు కంగారు పడద్దు, అతనికి జరిగినటువంటి దానికి మేము చింతిస్తున్నాము, ఈ దాడిని ఖండిస్తున్నాము అని అధికార పార్టీ నుంచి ఒక్క ప్రెస్ నోట్ కానీ ఏమీ లేదు. నిజానికి ముఖ్యమంత్రి కూర్చుని ప్రెస్లో చెప్పాల్సినటువంటి సమాధానాలు ఇవన్నీ. ఒక తప్పు జరిగినప్పుడు రాష్ట్రంలో వెంటనే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దాని మీద ఆన్సర్ చేయాలి. కేవలం నేను ఈ దాడి గురించి మాట్లాడట్లా, గతంలో జరిగినటువంటి అనేక దాడుల విషయాల్లో, సుధాకర్ అనేటువంటి ఒక డాక్టర్ మీద జరిగినటువంటి దాడి కావచ్చు, ఇట్లాంటి మేజర్గా థింగ్స్ ఎప్పుడైతే ఫోకస్ అవుతున్నాయో వాటి మీద ముఖ్యమంత్రులు
ప్రతిపక్ష అధినేతలు ముఖ్యంగా ఉండేటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాల్సిన బాధ్యత వీళ్ళందరి మీద ఉంటుంది. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మాత్రమే మేము స్పందిస్తాము, అధికార పక్షంలో ఉన్నప్పుడు సైలెన్స్ని పెడతాము అనేది వీళ్ళ యొక్క మూర్ఖత్వానికి, వీళ్ళ యొక్క సేడిజానికి తార్కాణం. ఇది చాలా రాంగ్ పద్ధతి. ఈ ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చంద్రబాబుకున్న, పవన్ కళ్యాణ్కున్న, జగన్మోహన్ రెడ్డికి ఉన్న, మన రేవంత్ రెడ్డికి ఉన్న, కేసీఆర్కి ఉన్న, మోడీకి ఉన్న, రాహుల్ గాంధీకి ఉన్న, ఖచ్చితంగా అందరం ఖండించాల్సినటువంటి అంశం. ఉదాహరణకి మణిపూర్లో అంత దారుణమైనటువంటి అల్లర్లు జరుగుతుంటే ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఈ ప్రధానమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ఒక్క సమాధానం చెప్పిన పాపన పోలేదు, ఏ రోజు పోలేదు. అసలు అక్కడ దాకా ఎందుకు? బాల్సోర్లో అంత పెద్ద రైలు కుప్పకూలిపోయి ఒక 200 మంది చచ్చిపోతే కూడా దాని గురించి ఆయన ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక మినిస్టర్ నుంచి వైష్ణవ్ దేవ్ ఆ మినిస్టర్ని కూడా రిజైన్ చేయించేటువంటి పరిస్థితి చేయలేదు. అంటే జవాబుదారీతనం అనేది కంప్లీట్గా నశించిపోతుంది ఈ రాజకీయ నాయకుల్లో. దాన్ని ప్రజలు యాక్సెప్టెన్స్ చేయడం ఇంకా దారుణమైనటువంటి అంశం. ఇది రాజకీయ పరంగా, ప్రజల పరంగా చెప్తున్నా. మీడియా ఏం చేసింది? ఎన్టీవీ వాడు మాట్లాడాల దీని గురించి, టీవీ9 వ్యక్తులు మాట్లాడాల, సాక్షి అసలే మాట్లాడాల దీని గురించి. వాళ్ళు తోటి రిపోర్టర్లు కాదు అందులో పనిచేసేది. ఎంత మీడియా సంస్థలు అమ్ముడుపోతే మాత్రం వీళ్ళు కూడా అమ్ముడుపోతారా? సరే అమ్ముడుపోయారు, సరే రేపు మిమ్మల్ని కూడా వేరే పక్షం వాళ్ళు కొడితే వీళ్ళు కూడా సైలెంట్గా ఉంటారా? అంటే మీడియాని కూడా ఇంత దారుణంగా నీచమైనటువంటి స్థితికి దిగజార్చినటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరగడం అందరికీ కర్మ, మన దౌర్భాగ్యమైనటువంటి అంశం కింద దీన్ని మనం చూడాలి. సో ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే, ఈ మొత్తం స్టోరీ జరిగినంత మీకు తెలుసు. ఇది కూడా నాకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు ఈ ట్విస్ట్కి సంబంధించి. నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తా ఒకవేళ కన్ఫర్మ్ అయితే. ఈ అంశంలో ఒక్క కేసు కూడా పెట్టలేదు రాప్తాడు పోలీసులు అనేది బిగ్గెస్ట్ ఎలిగేషన్ వస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే మీడియా నుంచి. తెలుగు 360 అనేటువంటి వెబ్సైట్ క్లియర్ కట్గా రాసుకొచ్చింది. ఈ కేసులో రాప్తాడులో జరిగినటువంటి అంశంలో కేసు ఫైల్ చేయలేదు. ఒక వ్యక్తిని 1/2 కిలోమీటర్ దూరం పాటు, రిపోర్టర్ ఇంకోట పక్కన పెట్టిన అతను ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తిని 1/2 కిలోమీటర్ దూరం పాటు పరిగెట్టించి కర్రలతో అత్యంత దారుణంగా, హీనంగా పిచ్చ కొట్టుడు కొడితే అతనికి దెబ్బలు తగిలి వీపంతా మనకు అవన్నీ విజువల్స్ క్లియర్గా కనిపిస్తే అక్కడ పోలీసులు కూడా ఉంటే దాని మీద ఇప్పటివరకు కేసు పెట్టకపోవడం అనేది నిజమైతే దానంత దారుణమైనటువంటి ఇష్యూ ఈ దేశంలోనే ఇంకొకటి ఉండదు. ఒక పత్రికా విలేకరికి సంబంధించి ఇటువంటి దారుణమైనటువంటి అంశాన్ని చూడడానికి నేను సిగ్గుపడుతున్నా. ఒక జర్నలిస్ట్గా నేను కూడా బాధపడుతున్నా ఇటువంటి అంశాలని చూడడాన్ని. వీటిని హైలైట్ చెయ్యని మీడియాని చూసి నేను సిగ్గుపడుతున్నా. ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నందుకే నేను నిజంగా సిగ్గుపడుతున్నా. సో ఇది ట్విస్ట్ కథలో వాళ్ళు ఫైల్ చేయలేదు అనేటువంటి మాట వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇదే కనుక నిజమైతే ఏబిఎన్ రాధాకృష్ణ అవసరమైతే రాప్తాడు వచ్చైనా సరే తన రిపోర్టర్కి సంబంధించి ఆయన అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదే నేనేమంటానంటే ఈ రిపోర్టర్ కాబట్టి ఆయన నిలబడ్డాడు. రేపు పొద్దున సాక్షి రిపోర్టర్కి ఇట్లా జరిగితే నిలబడతారా? రేపు ఎన్టీవీ రిపోర్టర్కో, టీవీ9 రిపోర్టర్కో, టీవీ5 రిపోర్టర్కో, ఈనాడు రిపోర్టర్కో అయితే ఆయన నిలబడతారా? అక్కడ కూడా చాయిస్లు తీసుకుంటారా ఆయన అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. డెఫినెట్లీ తీసుకుంటారు. ఆ టైంలో మీకు సపోర్ట్ చేయలేదు కదా అని ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడడం అనేది పత్రికా విలువల్ని, జర్నలిజం విలువల్ని కంప్లీట్గా నాశనం చేస్తోంది అనేటువంటిది మాత్రమే నా బాధ, నా ఆవేదన. దాని గురించి నేను మాట్లాడదలుచుకుని ఈ వీడియో చేశాను. సో ఈ టాపిక్స్ అన్ని మీకు నచ్చినట్లయితే చాలామందికి దయచేసి రీచ్ అయ్యేలాగా ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్లో పెట్టండి.